తిరుమల కేంద్రంగా రాజకీయం రాజేసిన వివాదం విషయంలో జగన్ బ్రహ్మాస్త్రం బయటకు తీశారు. ఏకమొత్తంగా ఇప్పటి వరకు జరిగిన ప్రచారాన్ని తిరగేసే వాస్తవాల్ని బయటపెట్టారు. నెయ్యిలో జంతువులు కొవ్వు కలిసిపోయింది అనే ఆరోపణలే కాదు, కల్తీ విషయంలో మాత్రమే కాదు, ఆఖరికి జగన్ అన్యమతస్థుడు, వెంకటేశ్వరుడి పవిత్రతను దెబ్బతీసేందుకు, ప్రభావాన్ని తగ్గించేందుకు కుట్ర చేశారు అని మాట్లాడుతున్న వాళ్ళకి, ప్రచారం చేస్తున్న వాళ్ళకి ఈ మాట వాడొచ్చో లేదో గానీ వాస్తవం చూస్తే అలాగే ఉంది. కాబట్టి నేను ఈ మాట చెప్తున్నా. దిమ్మ తిరిగే ఆధారాల్ని బయటపెట్టారు. జగన్ బయటపెట్టిన వీడియో చూస్తే కాళ్ల కింద భూమి కంపిస్తుంది. 16-17 ఏళ్ల నాటి వాస్తవం కళ్ల ముందు కనపడి రాజకీయ కుతంత్ర బుద్ధుల్ని ఏపీ ముందు నిలబెట్టింది. ఇంతకీ జగన్ బయటపెట్టిన బ్రహ్మాస్త్రం ఏంటో చూడండి. అసలు ఎవరి రాజకీయం ఎంత జుగుప్సాకరంగా మత ఆధారంగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. నెయ్యి విషయంలో ఆరోపణలు చేయడము, లడ్డూ చుట్టూ రాజకీయ వివాదాన్ని రాజేయడము, పూటకో తరహాలో కొత్త నిందారోపణలకు దిగడం చూస్తూ ఉన్నాం కదా. సిబిఐ సిట్టేమో జంతువులు కొవ్వు లేదని చెప్పినా ఆగల. ఆ తర్వాత కొత్త ఆరోపణలు, బాత్రూమ్ క్లీనింగ్ యాసిడ్ లో అన్నాము. మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి లడ్డు చేసి పైపెచ్చు కక్కుర్తి ఫలానా వాళ్ళు పడ్డారు కల్తీ నెయ్యి విషయంలో అని చెప్తూ ఉంటే, కల్తీ వెనక ఇందాపూర్ ఎలా వచ్చింది అనే ఆధారాల్ని జగన్ బయట పెట్టడం చూశాం కదా. డిస్క్వాలిఫై అయిన 3 నెలల్లోనే, అంటే మళ్ళీ ఏప్రిల్ 26, 2016 ఇందాపూర్కు మళ్ళీ అర్హత కల్పించిన చంద్రబాబు గవర్నమెంట్. బిడ్డింగ్లో పాల్గొన్న ఇందాపూర్ డైరీ, రైట్ ఫ్రమ్ ది టైమ్ ద టెండర్స్ were finalized, supply of ghee took place, the testing which took place, tankers rejected, and the same very tankers coming back into TTD, once again TTD accepting. When did all these things take place? How is YSRCP connected? చూశారు కదా జగన్ డీటెయిల్స్ తో సహా తీసుకురావడం ఆధారాలను బయట. ఈ ఎపిసోడ్ కల్తీ నెయ్యితో ఆగిపోతే గనక వేరే రకంగా ఉండేదేమో స్టోరీ. కానీ జగన్ అన్యమతస్థుడు కాబట్టి వెంకటేశ్వరుడి పవిత్రతను దెబ్బతీసేందుకు, కుట్రపూరితంగా భగవంతుడి శక్తిని తగ్గించేందుకు రాజకీయం తిరుమల మీద కక్ష కట్టింది అని మాట్లాడారు కదా. వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలి, పవర్ ఆఫ్ గాడ్ తగ్గించాలి, దానికి చేసిన కుట్ర ఇది. చూసారా చంద్రబాబు ఏమన్నారు? ఇలాంటి ప్రచారాన్ని వన్స్ ఫర్ ఆల్ బద్దలు కొడుతూ ఇప్పటికే వైసీపీ జీవో నెంబర్ 746, 747 వైఎస్ఆర్ తీసుకొచ్చారు అని చూపించడం ఇప్పటికే కనపడింది కదా. ఆ విషయాన్ని గుర్తు చేసిన జగన్ అంతకంటే ముందుకెళ్లి ఇప్పుడు ఆ జీవో మీద చంద్రబాబు ఏం మాట్లాడారో బయట పెట్టారు. ముందు జగన్ ఏమన్నారో చూడండి. జీవో నెంబర్ 746, జీవో నెంబర్ 747. అసలు ఆ జీవోలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. ఆ జీవోలు ఏంటి? టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు, నాన్న. టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లకు పెంచింది నాయన. అన్యమత ప్రార్థనలు టీటీడీలోనూ మిగిలిన ఒక 19 గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాయనే, వైఎస్ఆర్ఏ. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో బీజేపీతో లేడు, ముస్లిం ఓట్స్తో పనిపడింది, క్రిస్టియన్ ఓట్స్తో పనిపడింది. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? 2009లో 746 జీవో, 747 జీవో వైఎస్ఆర్ గారు ఇచ్చినారు, మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తామన్నాడు. ఇది హిస్టరీ. చూశారు కదా, నాయన వైఎస్ఆర్ గారు తీసుకొచ్చారు అంటూ జగన్ ఎమోషనల్ గా మాట్లాడటం. అంతేకాదు ఆ జీవోల్ని ఏది తిరుమల పవిత్రతను కాపాడుతూ తిరుమల కొండతో పాటు మరొక 16-17 హిందూ ధార్మిక క్షేత్రాల్లో అన్యమత ప్రచారాన్ని నిరోధిస్తూ వైఎస్ఆర్ తెచ్చిన జీవోల మీద చంద్రబాబు ఏం మాట్లాడారో చూస్తే కాళ్ల కింద భూమి కంపిస్తుంది. 746-47 జీవోలు 2 వచ్చాయి. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 746 గాని 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం, రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. చూశారుగా, ఇంకా పూర్తి నిడివి ఉంది ఈ వీడియో. మతం మారినా గానీ దళితులుగానే ఉండాలి, కన్వర్షన్లకు తాను మద్దతు ఇస్తాను అని చెప్పడమే కాదు, తిరుమల పవిత్రతను కాపాడడానికి తెచ్చిన జీవోల్ని రీవోక్ చేస్తాం, ఎత్తేస్తాం, క్రైస్తవుల హక్కులకు భంగం కలిగిస్తున్నాడు వైఎస్ఆర్ అని చంద్రబాబు మాట్లాడడం కనపడుతోంది కదా. అంటే రాజకీయం కోసం మతాన్ని ఎలా వాడతామో, ఎలాంటి హామీలు ఇస్తామో తడవకో రకంగా
ఎన్నికలకోసారి పొత్తులు మార్చినట్టుగా విధానాలను ఎలా మార్చుకుంటాం అని చెప్పడానికి ఇంతకంటే రుజువేమైనా ఉంటుందా? ఈ ఒక్క ఆధారం చాలు కదా ఎవరి నిబద్ధత ఏ పాటితో చెప్పడానికి. తిరుమల పవిత్రతను కాపాడే జీవోల్ని రీవోక్ చేస్తాను అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అన్య మతస్థుడు కాబట్టి జగన్ తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నాడు అని ప్రచారం చేయడం చూస్తే అసలు మతం చుట్టూ దేవుడి చుట్టూ ఎవరు రాజకీయం చేస్తున్నారో అర్థమవుతా ఉంది కదా. నేను అందుకే మొదట్లో అన్నది, జగన్ భూమి బద్దలైపోయే ఆధారాలు బయటపెట్టారు. రాజకీయ నిజ నైజాన్ని వాస్తవాలతో సహా కళ్ళ ముందుకు తీసుకొచ్చారు. అందుకోసమే ఇది బ్రహ్మాస్త్రం, తిరుగులేని సమాధానం. అన్నిటికీ మించి మత రాజకీయాలు చేసే కుతంత్రపు ఎత్తుగడల్ని చీల్చి చెండాడే ఆయుధం, సాధనం. తిరుగులేదు. ఇలాంటి వాస్తవాలు బయటకు వచ్చినంత కాలం ధార్మిక విశ్వాసాలకే కాదు, హిందూ నమ్మకాలకే కాదు, తిరుమల పవిత్రతకు కూడా ఎలాంటి ఢోకా లేదు. ధర్మం నిలుస్తుంది, ధర్మం గెలుస్తుంది అని పాత వీడియో బయటకు వచ్చి నైజాన్ని బయట పెడితే మనకు అర్థమవుతోంది కదా. మీరేమంటారు?